ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి. ఇందులో ప్రధానంగా 4 మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అవి చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలండి. దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి. ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి, గోదావరి సమన్వయం రెండు కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. దీని ద్వారా ఏమైందంటే 130 పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి. 34,000 మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ 4 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ 4 మండలాల ప్రజలు కూడా కొండల్లోనూ, గుట్టల్లోనూ, రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి. చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ కూడా కొండలు, గుట్టలు ఎక్కడం, లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితులండి.